హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చెప్పుకునేది కార్తీక దీపం. అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే దీపకి ఏమైందో ఏంటోనని అందరూ కూడా టెన్షన్ పడ్డారు కదా. మరి ఏమైంది అనేది వీడియో చూస్తేనే కదా అర్థమవుతుంది. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. పారిజాతం గుమ్మం బయట నిల్చొని కార్తీక్ దీప కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు శివనారాయణ వచ్చి ఎందుకు ఇక్కడ నిల్చున్నావు అని అడిగితే అప్పుడు పారిజాతం టైం 9 అవుతుందండి, ఇంకా పని వాళ్ళు రాలేదే అంటూ చిరుబుర్రులాడుతూ ఉంటుంది. అప్పుడు శివనారాయణ, చూడు, దీప ఒట్టి మనిషి కాదు కదా, కాస్త టైం పడుతుంది అని చెప్తాడు. కానీ పారిజాతం అస్సలు వినిపించుకోదు. ఏదైనా ఉంటే మనకి చెప్పాలి కదా అంటుంది. అప్పుడు శివనారాయణ కార్తిక్కి ఫోన్ చేస్తాడు. కానీ అక్కడ ఫోన్ రింగ్ అవుతున్నా కూడా ఎవ్వరూ లిఫ్ట్ చేయరు. అప్పుడు పారిజాతం అసలు ఇంతకీ పని వాళ్ళు ఎందుకు రానట్టు అంటూ వెటకారంగా మాట్లాడుతుంటే ఇక శివనారాయణకి చాలా కోపం వస్తుంది. చూడు, వాళ్ళు పని వాళ్ళు మాత్రమే కాదు, ఇంటి యజమానులు కూడా అంటూ తన గతాన్ని తనకే గుర్తు చేశాడు. ఇక పారిజాతం తన గతాన్ని తలుచుకొని బాధపడుతుంది. ఇక శివనారాయణ కాంచనకి ఫోన్ చేసి, ఓసారి కార్తిక్కి ఫోన్ ఇవ్వమ్మా, వాడికి చేసే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్తాడు. అప్పుడు కాంచన, వాళ్ళు ఇంకా లేచినట్టు లేరు నాన్న, రాత్రి దీపకి కడుపు నొప్పి వచ్చింది, అందుకే కాస్త లేట్ అయింది నాన్న అని చెప్తుంది. ఇక శివనారాయణకి చాలా కోపం వస్తుంది. నువ్వేం చెప్పకమ్మా, అసలు ఏంటిదంతా, నాకెందుకు చెప్పలేదు? సరే, నేను ఫోన్ చేసినట్టు వాడికి ఏం చెప్పకు, నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి కాల్ కట్ చేశాడు శివనారాయణ. దీపకి కడుపు పోయింది అనుకొని ఫుల్ ఖుషిగా ఉంటుంది పారిజాతం. మరోవైపు అనసూయ శౌర్యకి జడలు వేస్తాను అంటే నాకు వద్దంటూ శౌర్య పరుగులు పెడుతూ ఉంటుంది. అప్పుడు కాంచన ఏమైంది అక్క అని అడిగితే దీనికి బాగా గోరుజనం ఎక్కువైంది చెల్లమ్మ అని చెప్తుంది అనసూయ. ఇక శౌర్య, నానమ్మ ఇలా చూడు, నాకు జడలు ఇలా వేస్తే నా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారు కదా అంటూ తన జడని చూపిస్తుంది. అందుకే అమ్మతో జడ వేయించుకుంటాను అంటే అమ్మ ఇంకా నిద్ర లేవ్వలేదు అని ఫీల్ అయిపోతుంది శౌర్య. అప్పుడు కాంచన, నేను వేస్తాను అని చెప్పేసి శౌర్యకి జడలైతే వేసండి. మరోపక్క కార్తీక్ నిద్ర లేచేసరికి టైం 10 అవుతుంది. ఇక దీప నిద్రలోనే ఉంటుంది. దీప వంక చూస్తూ పాపం దీప రాత్రంతా బాధపడింది. ఇక తనని నిద్ర లేపకూడదు అనుకుంటాడు. దీపని ప్రేమగా ఓ ముద్దు కూడా పెట్టుకుంటాడు కార్తీక్. ఈరోజు నేను ఒక్కనే డ్యూటీకి వెళ్ళాలి అని అనుకుంటాడు. ఇక శౌర్య ఇద్దరు నానమ్మలతో సరదాగా ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు అనసూయ, చెల్లమ్మ, దీనితో వేగడం నా వల్ల కాదు చెల్లమ్మ, వెంటనే దీన్ని ఎక్కడికైనా పంపించేసాయి అని చెప్తుంది. ఇక కాంచన పారిజాతం అన్న మాటలు గుర్తు చేసుకొని బాధపడుతుంది. శౌర్య వంక దీనంగా చూస్తూ ఉంటుంది కాంచన. అప్పుడు అనసూయ, చెల్లమ్మ ఏమైంది, శౌర్యని అలా చూస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు కాంచన, అక్క, మా పిన్ని రాత్రి ఫోన్ చేసింది అని విషయం చెప్తుండగానే శివనారాయణ, పారిజాతం, సుమిత్ర వాళ్ళతో పాటు డాక్టర్ గారు కూడా తీసుకుని వస్తారు. శౌర్య వాళ్ళని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హాయ్ ముద్దుల తాత అని చెప్తుంది. పక్కకి డాక్టర్ ఉండేసరికి, తాత, డాక్టర్ గారిని ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది. ఇక తాతయ్య, అమ్మ ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు శౌర్య ఇంకా నిద్రలేవ్వలేదు అని చెప్తుంది. అప్పుడు తాతయ్య, సరే కానీ నువ్వు స్కూల్కి వెళ్లకుండా ఇంకా ఇంట్లోనే ఎందుకున్నావు అని అడుగుతాడు. ఇక స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అందుకే లేటుగా వెళ్ళాలి ముద్దుల తాత, పైగా బస్సు రావడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్తుంది. అప్పుడు తాతయ్య శౌర్యకి ఓ పెద్ద చాక్లెట్ ఇచ్చి, నువ్వు వెళ్ళి బయట ఆడుకోమ్మా, నేను మీ నానమ్మతో మాట్లాడాలి అని చెప్తాడు. ఇక శౌర్య చాక్లెట్ పట్టుకొని బయటికైతే వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు కార్తీక్ అయితే వస్తాడు. డాక్టర్ని తాతని చూసి, ఏంటి తాత, డాక్టర్ గారిని ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతాడు. అప్పుడు తాతయ్య, మేము అడిగే వరకు మీరేం చెప్పరు కదరా, పైగా మేము ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయరు కదా అంటూ ఫీల్ అయిపోతాడు. అప్పుడు కార్తీక్, సారీ తాత, నేను ఇప్పుడే నిద్ర లేచాను అని చెప్తాడు. అప్పుడు తాతయ్య, సరేలేరా, జరిగిందంతా కూడా నాకు తెలుసు అని చెప్తాడు. ఇక సుమిత్రని డాక్టర్ గారిని దీప దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్తాడు. ఇక సుమిత్ర, డాక్టర్ గారు, పారిజాతం ముగ్గురు కలిసి దీప రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. అప్పుడు తాతయ్య, రే కార్తీక్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రారా అని చెప్తే అప్పుడు కార్తీక్, దీపకి ఏం కాలేదు తాత అని చెప్తాడు. అప్పుడు తాతయ్య, అదంతా డాక్టర్ గారు చూసుకుంటారు లేరా, ఏం చేయాలో ఎలా చేయాలో తనకి బాగా తెలుసు, కానీ నువ్వు ముందెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా అని చెప్తాడు. ఇక కార్తీక్ దీపకి ఏమైందో ఏంటోనని చాలా టెన్షన్ పడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచన, అక్క, నాన్నకి కాఫీ తీసుకురా అని చెప్తుంది. కానీ శివనారాయణ, నాకు ఇప్పుడు ఏం వద్దమ్మా, ముందు దీపకి ఏమైందో ఏంటో డాక్టర్ గారు చెప్పని అని చెప్తాడు. ఇక కాంచన, నువ్వు దీప కడుపులో పెరుగుతుంది నా మనవరాలు కాదు, మా అమ్మ అని చెప్పావు కదా, మరి మీ అమ్మని ఇలాగైనా చూసుకునేది, అయినా మేమంతా ఉన్నాం కదా, ఏదైనా అయితే ఈ నాన్నతో చెప్పాలి కదా, అసలు ఏ కారణంగా అయినా సరే నువ్వు కోరుకున్నది నీకు దూరం కావద్దు అని బాధపడతాడు. ఇక ఆ మాటకి కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోపక్క సుమిత్రమ్మ దీపని
నిద్ర లేపుతుంది. అప్పుడు దీప కళ్ళు తెరవగానే కన్న తల్లి కళ్ళ ముందు ఉంటుంది. అమ్మని చూడగానే సంతోషంతో లేవబోతుంది దీప. అప్పుడు సుమిత్రమ్మ, అమ్మ దీప కాసేపు పడుకోమ్మా అని చెప్పేసి మళ్ళీ పడుకోబెడుతుంది. ఇదంతా చూస్తూ పారిజాతంకి మండిపోతుంది. ఈ మనిషిని చూస్తూ ఉంటే బాగానే ఉంది కదా, మరి కడుపు నొప్పి వచ్చింది అంటూ మీ అత్తగారు చెప్పారేంటి అంటూ కసురుకుంటుంది. అప్పుడు సుమిత్ర, అత్తయ్య అది చెప్పాల్సింది నువ్వు కాదు, డాక్టర్ గారు, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి అని గట్టిగానే చెప్తుంది. ఇక దీప నేను బాగానే ఉన్నాను అని చెప్తుంటే అప్పుడు పారిజాతం, నువ్వు బాగానే ఉంటే మరి రాత్రి నీకు ఏమైంది దీప, అసలు పడ్డావా లేక దేన్నైనా గుద్దుకున్నావా అంటుంది. ఇక సుమిత్రకి మరింత కోపం వస్తుంది. అత్తయ్య మీరు ముందు బయటికి వెళ్ళండి అని చెప్తుంది. అప్పుడు పారిజాతం, డాక్టర్ గారు దీపకి టెస్టులు చేశాక ఏం జరిగిందో ఏంటో నాకు మీరే చెప్పండి, నేను బయట ఉంటాను అని చెప్పేసి బయటికైతే వెళ్ళిపోతుంది పారిజాతం. తర్వాత డాక్టర్ దీపకి అన్ని రకాల టెస్టులు అయితే చేస్తుంది. ఎక్కడైనా నొప్పిగా ఉందా అని అడుగుతుంది. కానీ దీప ఎక్కడా నొప్పిగా లేదు అని చెప్తుంది. మరెందుకు నొప్పి వచ్చింది అని అడుగుతుంది డాక్టర్. అప్పుడు దీప జరిగిందంతా కూడా చెప్తుంది. అప్పుడు డాక్టర్ ఈ నొప్పి మళ్ళీ రిపీట్ కాకూడదు అని చెప్పేసి ఓ ఇంజెక్షన్ దీపకైతే వేస్తుంది. తర్వాత దీపని తీసుకొని హాల్లోకి అయితే వస్తారు. అప్పుడు శివనారాయణ ఏమైంది అని అడుగుతాడు. ఇక డాక్టర్ ఇప్పుడైతే ఏం కాలేదండి, తను బాగానే ఉంది, కానీ ఫస్ట్ పాపకి ఈ పాపకి మధ్య చాలా గ్యాప్ వచ్చింది కదా, ఫిజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందుకని ఇంతకు ముందులా ఉండకూడదు, కాస్త జాగ్రత్తగా ఉండాలి అని జాగ్రత్తలు అయితే చెప్తుంది. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు వెంటనే కాల్ చేయండి అని చెప్పేసి తన దగ్గర ఉన్న విజిటింగ్ కార్డ్ని కార్తీక్ అయితే ఇస్తుంది. ఇక సుమిత్రను చూసి నువ్వు చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఓసారి క్లినిక్ రా అని చెప్తుంది. అప్పుడు సుమిత్ర నేను బాగానే ఉన్నాను అంటుంది. ఇక శివనారాయణని మీరైనా సుమిత్రకి చెప్పి పంపించండి అని అడుగుతుంది. అప్పుడు శివనారాయణ సరే పంపిస్తానమ్మా అని చెప్తాడు. ఇక డాక్టర్ అక్కడ నుండి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు కాంచన నాకు రాత్రి శౌర్య మీద అనుమానం వచ్చిందిరా, కానీ నేను అడిగాను కానీ మీరే నిజం చెప్పలేదు అంటూ బాధపడుతుంది. అప్పుడు పారిజాతం పిల్లల్ని కాస్త దూరంగా పెట్టాలి, పెద్దవాళ్ళమైనా మనమే కాస్త ఆలోచించాలి అని చెప్తుంది. ఎందుకంటే పారిజాతం ముందుగానే ఫోన్ చేసి శౌర్యని దూరం పెట్టాలి అని కాంచనకైతే చెప్తుంది. ఇక కాంచన అది ఆలోచించి చాలా బాధపడుతుంది. ఇక అనసూయ శౌర్యని తన దగ్గర పడుకోబెట్టుకుంటాను అని చెప్తుంది. కానీ కార్తీక్ దానికి ఎక్కడ నిద్ర పట్టదమ్మా, అందుకని శౌర్యని నా పక్కనే పడుకోబెట్టుకుంటాను అని చెప్తాడు. అప్పుడు కాంచనకి చాలా కోపం వస్తుంది. అవసరం లేదురా, నీకు ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని నువ్వే అర్థం చేసుకోవాలి, అయిన పిల్లలంటూ ఒకచోట కుదురుగా ఉండరు కదా, అర్ధరాత్రి అది కాలు వేస్తుందో చెయ్యి వేస్తుందో నువ్వేమైనా చూస్తూ కూర్చుంటావా, లేదా కాలు చేతులు కట్టేస్తావా, ముందు నువ్వు దీప గురించి, దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మాత్రమే ఆలోచించాలరా, శౌర్యని మేమే చూసుకుంటాం అంటూ కార్తీక్కి నచ్చ చెప్తుంది కాంచన. ఇక దీపని నువ్వు వెళ్ళి రెడీ అయ్యి వెంటనే టిఫిన్ చేసి రామ్మా అని చెప్తుంది. ఇక సుమిత్ర కూడా జాగ్రత్తమ్మా అని చెప్తుంది. దీప అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత పారిజాతం బయటకు వచ్చి శౌర్యని కలుస్తుంది. ఇక శౌర్య చాక్లెట్ తింటూ హాయిగా ఉంటుంది. అప్పుడు పారిజాతం ఏమే ఇంకా చాక్లెట్ తినడం పూర్తి కాలేదా అంటుంది. అప్పుడు శౌర్య తొందరగా తింటే అయిపోతుంది కదా, అందుకే స్లోగా తింటున్నా అని చెప్తుంది. అప్పుడు పారిజాతం నీకన్నీ మీ అమ్మ తెలివితేటలేనే, సరే కానీ నువ్వు రాత్రి మీ అమ్మని తన్నావా అని అడుగుతుంది. ఇక శౌర్యకి చాలా డౌట్ వస్తుంది. నేను తనడం ఏంటి అంటుంది. అప్పుడు పారిజాతం నువ్వు రాత్రి కాలుతో మీ అమ్మ పుట్టలో పొడిచావంట కదా అని చెప్తుంటే అప్పుడు శౌర్య నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటుంది. అప్పుడు పారిజాతం నేను చెప్పేది అబద్ధం అయితే మరి మీ అమ్మ ఇప్పటి వరకు ఎందుకు లేవలేదో చెప్పు, అసలు డాక్టర్ గారిని మీ ముద్దుల తాత ఎందుకు తీసుకొచ్చాడో చెప్పు అంటుంది. అప్పుడు శౌర్య ఎందుకు తీసుకొచ్చారో నువ్వే చెప్పు అంటుంది. అప్పుడు పారిజాతం నువ్వు చేసిన పనికి మీ అమ్మకి కడుపు నొప్పి వచ్చిందట, అందుకే చెక్ చేయడానికి డాక్టర్ గారు వచ్చారు అంటుంది. ఇక మా అమ్మకి ఏమైనా అయ్యిందా అని అడుగుతుంది శౌర్య. అప్పుడు పారిజాతం మీ అమ్మకి ఏం కాలేదే, పాపం నష్టం జరుగుతుంది నీకే, నేను ఈ రోజు నుండి మీ అమ్మ నాన్న దగ్గర పడుకొనివ్వరట అని చెప్తుంది. ఇక ఎందుకు అని అడుగుతుంది శౌర్య. అప్పుడు పారిజాతం నువ్వు మళ్ళీ ఎక్కడ కాలు వేస్తావో అని, అయినా కూడా నువ్వు మీ నానమ్మ దగ్గర ఎందుకు పడుకోలేదే అంటుంది. అప్పుడు శౌర్య నానమ్మ నాకు సున్నుండలు పెట్టలేదు కదా, అందుకే అలిగాను, నేను అమ్మ దగ్గర పడుకున్నాను అని చెప్తుంది. అప్పుడు పారిజాతం మీ నానమ్మ మారిపోయింది, మీ అమ్మకి బిడ్డ పుట్టబోతుంది కదా, అందుకే మీ నానమ్మ ప్రేమ అంతా కూడా ఆ బిడ్డ మీదే చూపిస్తుంది, అందుకే నీకు సున్నుండలు పెట్టలేదు అంటూ పుల్లలు పెడుతుంది. అప్పుడు శౌర్య అదేం కాదు, నువ్వే అబద్ధం చెప్తున్నావు, నానమ్మ సున్నుండలు పెడతాను అని చెప్పింది చిన్న బేబీకి కాదు మా అమ్మకి అని చెప్తుంది. అప్పుడు పారిజాతం మీ అమ్మ కడుపులోనే కదా చిన్న బేబీ పెరుగుతుంది, అందుకే మీ నానమ్మకి ఆ చిన్న బేబీ మీద ప్రేమ ఉంది, నీ మీద లేదే,
ఎందుకంటే మీ నానమ్మ మారిపోయింది. ఇక మీ నాన్న కూడా నిన్ను పట్టించుకోడు. నీ మీద ప్రేమ తగ్గిపోతుంది. మీ అమ్మకి కూడా ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకంటే మీ అమ్మ కడుపులో ఓ బేబీ ఉంది కదా! ఇక పెద్దవాళ్ళ మీద ప్రేమ తగ్గిపోతుంది. అంటే నీ మీదే ప్రేమ తగ్గిపోతుంది. నువ్వడిగిన కొత్త బట్టలు కొనివ్వరు. నువ్వడిగినవి ఏవి కూడా ఇవ్వరు. అసలు నీకు పుట్టినరోజులు కూడా చేయరు. ఐస్ క్రీమ్ అడిగినా కూడా చిన్న కప్పు కొనిస్తారు. పాపం నిన్ను చూస్తుంటే నాకే జాలేస్తుంది. ఎందుకంటే నిన్ను ఇప్పటివరకు అందరూ యువరాణిలాగా చూసుకున్నారు. కానీ ఇక ముందు నిన్ను శౌర్యలాగా కూడా చూడరే అంటూ పుల్లలు పెడుతూ ఉంటుంది. అందుకే నువ్వు ఎప్పటిలాగా ఉండాలి అంటే నువ్వొక పని చేయాలి అంటుంది. అప్పుడు శౌర్య ఏం చేయాలి అని అడుగుతుంది. అప్పుడు పారిజాతం నువ్వు అన్నిటికీ గొడవలు చేయాలి. గట్టిగా అరుస్తూ ఉండాలి. వస్తువులన్నీ పగలగొట్టాలి. నాకు బేబీ వద్దు అని చెప్పాలి అని చెప్తుంది. ఇక శౌర్య నేను అలా అరిస్తే బేబీ రాదా అని అడుగుతుంది. అప్పుడు పారిజాతం నువ్వంటే నాకు చాలా ఇష్టమే. మరి నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతుంది. ఇక శౌర్య ఇష్టం అని చెప్తుంది. అప్పుడు పారిజాతం అలా అయితే ఇప్పటి నుంచి నేను చెప్పేది మాత్రమే చేయాలి. నేను చెప్పినట్టు చేస్తే నువ్వే ఇక యువరానివి. అందరూ నిన్ను ప్రేమగా చూసుకుంటారు. లేదంటే నువ్వు ఎవ్వరికీ అవసరం లేదే అంటూ పుల్లలు గట్టిగానే పెడుతుంది. పాపం శౌర్య పారిజాతం ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే తను పసిపాప కాబట్టి. చిన్న పాప అని చూడకుండా తన మనసులో విషాన్ని నింపింది పారిజాతం. మరి కార్తీక్, దీప ఈ విషయం తెలుసుకొని ఎలా అడ్డుకుంటారు అనేది రేపటి వీడియోలో చూద్దాం. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు.